ఇప్పటికి మాక్సిమం అసంతృప్తి. డేలా పడిపోయారు. సీఎం లేదనడం ఇంకొక అసంతృప్తి. అవును. 10 ఏళ్ల పొత్తు అనడం మరింత అసంతృప్తి. లాంగ్ టర్మ్. ఇది తెలుగుదేశం వాళ్ళకి కూడా నచ్చల. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏముంటదంటే గ్రౌండ్ లెవెల్ సైకలాజికల్. మీరే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల మనోహర్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అదే సరే అక్కడ ఆలపాటి రాజా ఇంతకుముందు ఎమ్మెల్యే మొన్నటిసారి ఓడిపోయాడు. ఈ ట్రిప్ ఆలపాటి రాజా అక్కడ నాదెళ్ల మనోహర్ని గెలిపించారు అనుకోండి, 10 ఏళ్ల పొత్తు అన్నప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఇతనికి సీట్ ఎందుకు ఇస్తారు? మళ్ళీ నాదెళ్ల మనోహర్కి ఇస్తారు. అప్పుడు 10 ఏళ్ల పాటు ఈయన రాజకీయ జీవితం అయిపోయాకే కా తర్వాత రాజెవడు రెడ్డి ఎవడు అంతే. ఇప్పటికే ఒక 5 ఏళ్ళు పోయింది, ఇంకో 10 ఏళ్ళు అతనికి రాదు. అప్పుడు రేపు పొద్దున ఇతను గెలిపించడానికి కష్టపడతాడు అతను. అట్లాగే అంటే జనసేన గెలిపించడు. మరి జనసేనకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గెలవాలని తోడ్పడాలి. ఆయన్ని తీసుకెళ్లి అవతలకి నిడదవోలికేసాడు. ఇప్పుడు అక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి ఓడిపోతే నెక్స్ట్ టర్మ్ కన్నా మనకి సీట్ అడగచ్చు అని ఉంటది. కానీ ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఇంకా కందులు దుర్గేష్కి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు సిట్టింగ్ అన్నందుకే సీట్ ఇవ్వాలి. ఇంకెవరు కదా అప్పుడు. ఇప్పుడు నిడదవోలు వెళ్ళాడు కందులు దుర్గేష్. అక్కడ నిడదవోలులో సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ సీట్ రేపొద్దున ఇతను వచ్చి గెలిస్తే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ టర్మ్